మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు ఇల్లు గాని షాపు గాని అద్దెకు తీసుకునే ఉంటాం. అప్పుడు ఓ కాగితం మీద సంతకం పెడతాం గదా, అదే లీజ్ అగ్రిమెంట్. కాని చాలామంది ఏమనుకుంటారంటే అది కేవలం అద్దె ఇవ్వడానికి రాసుకున్న పత్రమనే. కాని అస్సలు కాదు, దాని వెనకాల ఓ పెద్ద చట్టపరమైన ప్రపంచమే ఉంది. సరే, ఈరోజు మనం ఆ లీజు చట్టంలోని ముఖ్యమైన విషయాల్ని చాలా సింపుల్గా తేలిగ్గా అర్థం చేసుకుందాం. అవును, ఆ లీజ్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారంటే దాని అర్థం కేవలం అద్దెకు ఒప్పుకున్నట్టు కాదు, ఒక చట్టపరమైన బంధంలోకి అడుగుపెట్టినట్టు. ఇంతకీ ఏంటి ఆ బంధం? అసలు చట్టం ప్రకారం లీజ్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూశారు గదా, చట్టం ప్రకారం లీజ్ అంటే ఇదే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటి ఓనర్ ఒకరు, కానీ ఆ ఇంటి తాళాలు మాత్రం అద్దెకున్న వాళ్ల చేతుల్లో ఉంటాయి. అంటే అగ్రిమెంట్లో రాసుకున్న టైం వరకు ఆ ఇంట్లో ఉండే పూర్తి హక్కు వాళ్లకొచ్చేస్తుందన్నమాట. కాని ఇల్లు మాత్రం ఓనర్దే, యాజమాన్యం ఆయన దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేది కేవలం వాడుకునే హక్కు, పొజెషన్ మాత్రమే, ఓనర్షిప్ కాదు. ఈ చిన్న తేడానే మొత్తం లీజ్ కాన్సెప్ట్కి పునాది. సరే, అంతా బానే ఉంది. కానీ ఏ ఒప్పందాన్ని పడితే ఆ ఒప్పందాన్ని లీజ్ అనేలేం. చట్టం ప్రకారం ఒక లీజ్ అది లీగల్గా వ్యాలిడ్ అవ్వాలంటే అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఎలాగంటే మనం ఒక వంటకం చేయాలంటే కొన్ని పదార్థాలు కరెక్ట్గా పడాలి కదా, అలాగనమాట. ఇంతకీ ఆ పదార్థాలేంటో చూసేద్దామా? ఒక పక్కా లీజ్ అగ్రిమెంట్ రెడీ అవ్వాలంటే ఈ 8 ఇంగ్రీడియంట్స్, అదేనండి అంశాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి, 2 వ్యక్తులుండాలి, లీజ్ ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఏ ప్రాపర్టీ అనేది క్లియర్గా చెప్పాలి, ఎంత కాలం, ఎంత అద్దె, ఇవన్నీ ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది రిజిస్ట్రేషన్. గుర్తుపెట్టుకోండి, లీజ్ పీరియడ్ గనక 1 year దాటితే దాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. లేదనుకోండి, ఫ్యూచర్లో ఏమైనా గొడవలొస్తే చట్టపరంగా చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. జాగ్రత్త. సరే, అగ్రిమెంట్ అయిపోయింది. ఇక అసలాట ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ ఓనర్ టెనెంట్ రిలేషన్షిప్కి కూడా ఒక రూల్ బుక్ ఉంటుంది. అంటే ఇద్దరికీ కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ రూల్ బుక్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక 2-way రోడ్ లాంటిది. ఒకవైపు ఓనర్కి టైంకి రెంట్ తీసుకునే హక్కుంటుంది. అదే సమయంలో అద్దెకున్న వాళ్లకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఆ ప్రాపర్టీని వాడుకునేలా చూసే బాధ్యత కూడా ఓనర్దే. మరోవైపు టెనెంట్ ఏం చేయాలి? కరెక్ట్ టైంకి రెంట్ కట్టాలి, ఆ ప్రాపర్టీని సొంతదానిలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూశారా, చట్టం ఎప్పుడూ ఈ బ్యాలెన్స్ని కాపాడ్డానికే ట్రై చేస్తుంది. ఈ కోర్టు తీర్పు చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అదేంటంటే లీజ్ అంటే ఆ ఇంట్లో ఉండటానికి జస్ట్ ఒక పర్మిషన్ కాదు. ఆ అగ్రిమెంట్ టైం వరకు ఆ ప్రాపర్టీ మీద ఒక నిజమైన చట్టపరమైన హక్కు వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఓనర్ కూడా సరైన కారణం లేకుండా టెనెంట్ని ఖాళీ చేయించలేరు. వాళ్ల హక్కులకి చట్టం రక్షణగా ఉంటుంది అన్నమాట. సరే, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. లీజు, లైసెన్స్, ఈ 2 పదాలు వినడానికి దగ్గరగా ఒకేలా ఉంటాయి. కాని చట్టం దృష్టిలో వీటికి మధ్య ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది. నిజంగా ఈ తేడా తెలియకపోతే చాలా నష్టపోవాల్సొస్తుంది. మరి ఆ కీలకమైన తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. తేడా చాలా సింపుల్ అండి. లీజ్ అంటే ఏంటి? ఆ ఇంటి తాళాలు చేతికొస్తాయి. ఇక మీ పర్మిషన్ లేకుండా ఓనర్ కూడా లోపలికి అడుగు పెట్టలేరు. అదే లైసెన్స్ అనుకోండి, అది జస్ట్ ఒక సినిమా హాల్లో సీటు లాంటిది. సినిమా చూడ్డానికి అనుమతి ఇస్తారంతే, ఆ సీటు సొంతం కాదు కదా. అందుకే లీజు చాలా బలమైన హక్కులిస్తోంది. దాన్ని అంత ఈజీగా రద్దు చేయలేరు. కాని లైసెన్సును మాత్రం ఓనర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసేయొచ్చు. ప్రతి బంధానికి ఒక ముగింపున్నట్టే లీజ్ అగ్రిమెంట్ కూడా ఎప్పటికీ ఉండదు కదా. మరి ఈ చట్టపరమైన సంబంధాన్ని ముగించాలంటే ఎలా? దానికి కొన్ని నిర్దిష్టమైన పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చట్టం ప్రకారం ఒక లీజ్ ఒప్పందాన్ని ముగించడానికి కరెక్ట్గా 8 అధికారిక మార్గాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇవి ఎలా పడితే అలా జరిగేవి కావు. ప్రతిదానికి ఒక ప్రాసెస్, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ 8 కొన్ని చాలా సహజంగా జరిగిపోతాయి. ఉదాహరణకి అగ్రిమెంట్ టైం అనిపోవటం, సింపుల్. మరికొన్ని ఇద్దరూ మాట్లాడుకుని సరే మనకిక వద్దు అని ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం. ఇంకొన్నిసార్లు టెనెంట్ ఏవైనా రూల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు ఓనర్ దాన్ని బలవంతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. చూశారా, ఇలా ప్రతి పద్ధతికి చట్టంలో క్లియర్గా రూల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవటం కంపల్సరీ. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే
లీజ్ అగ్రిమెంట్ అనేది కేవలం ఒక మామూలు కాగితం కాదు. అది మన హక్కుల్ని, బాధ్యతల్ని డిసైడ్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. ఓనర్ అయినా టెనెంట్ అయినా సరే, ఈ రూల్స్ తెలుసుకోవడం అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే. ఒక్కసారి ఆలోచించండి, మీ అగ్రిమెంట్లో ఉన్న రూల్స్ మీకు పూర్తిగా తెలుసా?